మాట్లాడాను కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్నా. ఒక్కసారి ఎమ్మెల్యే ఈరోజు రావటం లేదు అంటే, మా నాన్న ఫ్రీడమ్ ఫైటరు, మా నాన్న జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్సీ, 2 సార్లు రాజ్యసభ మెంబరు, చనిపోయేంత వరకు పార్టీలో పనిచేసేవాడు. దివాకర్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మినిస్టరు, ఎంపీ. నేను 5 సార్లు ఎమ్మెల్యే, ఇది మున్సిపల్ చైర్మన్, ఒకసారి ఎమ్మెల్యే నేను కూడా. ఇప్పుడు నా కుమారుడు ఎమ్మెల్యే. వాస్తవం చెప్పాలంటే ప్రసన్న గురించి మాట్లాడినావు. ప్రసన్న స్వయాన నా భార్య తమ్ముడు, శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు. మరి మాకు ఉంది కదా. ఆయన ఒక్కసారి అయిన దానికి నువ్వు ఇంత బాధపడతానవే, 6 సార్లు ప్రసన్న అయిన దానికి బాధపడతానవే, మరి మేమెంత బాధపడాలా? అవును జగన్, మీరు యాపొద్దు ఎవరింటికి పోలేదే పవర్ ఉందని. సతీష్ రెడ్డి ఇంటికి పోయినారా? పోలేదే. మీ తాత పెద్ద ఫ్రాక్షనిస్టే, ఆయన ఎప్పుడు ఎవరింటి మీద పోలేదే, ఎవరింటి మీద పోలే. వాస్తవం చెప్పాలంటే మీ తాతగారు చనిపోయిన రోజు మధ్యాహ్నం వరకు బాగున్నది పులివెందుల. ఎందుకంటే మా పెద్ద రాజశేఖర రెడ్డి వద్దు వద్దు అంటే, ఇదే కేతిరెడ్డి గారు ఫ్యామిలీ వచ్చిన తర్వాతే డిఎన్ రెడ్డి ఇల్లు కాల్చినది. మరి నీకు బతుకుందా లేదో అమ్మని అడుగు, చెప్తాది. ఆ రోజు అంత ఘోరం జరిగితే మీ ఇంట్లో మరి ఆ పొద్దు వద్దన్నారే. ఎన్ని ఘోరాలు చేసినాడంటే చెప్తే మీ వాళ్ళకి అందరూ మన బుక్లు ఇచ్చి, ఇవన్నీ ఆయన రికార్డే, ఇవన్నీ ఆయన రికార్డే. మా ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న ఎమ్మెల్యే ఎన్నిసార్లు? 9 సార్లు. వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే, నువ్వే చెప్తున్నావు 6 సార్లని. ఏదో జరిగిందని బాధపడతాను, నేను కూడా బాధపడుతున్నా. ఏం చేయలేదు ఆయన ఘోరాలు. ఎక్కడన్నా ఇన్నుంటాయి కేసులు ఎవరికన్నా? అయినా కానీ బాధపడలే. నువ్వు పొద్దు నూకులే ఉంటారు, ఆయనకి హైకోర్టు హైకోర్టు హైకోర్టు. ఇవన్నీ కార్యకర్తల పైన ఉండేటి నిజం. నిన్న మీ శైలజానాథ్కి అనంతరాడికి పంపించిన, పంపించాలంటే నీకు కూడా పంపించచ్చు. ఇది బహిష్కరించినారు వాడిని. దీంట్లో లోయర్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టులో 6 సార్లు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, హ్యూమన్ రైట్స్, అన్ని దాంట్లో వాడిని పంపిండి అన్నారు. చూడండి, అబద్ధం కాదు. లేదంటే నేను ఇచ్చొచ్చా మననే. 5 ఏళ్ళు బహిష్కరించారు. అన్ని ఆర్డర్లు ఉన్నాయి. We are not against you or your party or any other party. నేను కూడా నువ్వు చదువుకున్న స్కూల్లో నేను చదివినా. నువ్వు ఎప్పుడు చెప్తాను నేను ఫస్ట్ స్టూడెంట్ కాదు, బట్ స్టిల్ నా పేరు ఈ రోజు కూడా లైబ్రరీ బోర్డులో నా పేర్లు ఉన్నాయి. మేము కూడా బాగానే బతికినాం. ఇంకోటి చెప్తాను, నేను ఇంతవరకు నువ్వు ఎప్పుడు ఇంపోర్టెడ్ కార్లో తిరగలే పాపం, ఎప్పుడు ఇండియన్ కార్లో తిరుగుతాను. ఈ రోజు కూడా ఫార్చునర్. నువ్వు ఏమి తెప్పించుకోవాలనే తెచ్చుకునే శక్తి నీకుంది. ఈడు సూమోలో తిరుగుతున్నాడు. ఏమేమి ఉన్నాయి? ఆడి, మర్సిడీస్ బెంజ్, డిఫెండర్, రేంజ్ రోవర్,
ఎక్కడి నుంచి వచ్చినాయి? అందరినీ పిప్పి చేసినాడు ఊర్లో తాడిపత్రిలో. ఆయన ఇల్లు అంటాను, ఆయన సొంత ఇంటికి పోలేడా అంటాను. ఆయన సొంత ఇల్లు అదే, ఆయన సొంత ఇల్లు అదే. మున్సిపాలిటీలో 3 సెంట్లు ఆక్రమించినాడు. కోర్టులో ఉంది, ఇచ్చినారు. ఎవరు? మొత్తం ఇచ్చినారు. ఇదే కోమటిగుండ్ల ఆయన భూమి, సోలార్కి ఇచ్చింది. ఇదే సింగనమల ఎమ్మెల్యే అబ్జెక్ట్ చేసింది మీరు పవర్లో ఉన్నప్పుడు. ఇది రికార్డు చూస్తే ఏందనుకుంటున్నా, ఆడపిల్లల మీద, ఆడపిల్లల మీదనా, ఆడపిల్లల మీద కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, జైలు పోయినారు, మొగ్గినారు. నేను బస్సులు దొంగవి ఇండియాలో మొత్తం అమ్మినారు. ఏమైంది? రిజిస్టర్ చేసిన ఆఫీసర్లు పోయినారు, మాట్లాడుతుంటే బండి సరౌండ్ చేయమంటారు. మా నాన్న 43లోనే బస్సు బొగ్గుల బస్సు ఉన్నారు. ఆ పర్మిట్ కూడా దొంగ వంటి. సరే జైలు పంపిస్తే పోయినాడు, సంతోషం పోయినాడు. నా కొడుకు పోయిచ్చినాడు. ఎందుకు పోయిచ్చినాడు? ఎన్ని రికార్డ్స్ అడితే, నా భార్య 12 కేసులు, నా కోడల మీద 3 కేసులు. మేము ఈ పొద్దు ఆయన్ని మా ఊర్లో రానిరు. నేను ఎందుకు గెలిచిన అనుకుంటాను, అదే వేరే వాడిని పెట్టండి మున్సిపల్ గెలిచాను. పార్టీకి చెడ్డ పొరుగు చేయవాడు. నువ్వు అన్నావు కాబట్టి నేను జవాబిస్తాను. నీకు ప్రసన్న ఇంటికి పోయి పలకొడతానే 6 సార్లు అంటానవే. మా రికార్డు వాస్తవం చెప్పాలంటే మా నాన్న మీకన్నా ముందు ఫ్రీడమ్ ఫైటరు, దెన్ ఇంటికి ఎంపీ. పెద్ద ఆయన మా పెద్ద ఆయన ఎప్పుడైనాడు? బ్రహ్మాందరెడ్డి టైంలో అయినాడు. అంటే 6 సార్లు అయినాడంటే నేను బాధపడతానవే. 6 + 9 నా భార్యకు 15 ప్లస్ మా నాన్న ప్లస్ మా అన్న ప్లస్ నేను ప్లస్ నా కొడుకు. ఈ రోజు కూడా భాస్కర్ రెడ్డి, నేను పులివెందుల భాస్కర్ రెడ్డి ఇంటికి పోతాను. అమ్మ మన హాస్పిటల్కి వస్తే నేను కింద మీ వాళ్ళు ఉన్నారు, పైకి రాకపోతే నేను కొద్దిగా ½ గంట కూర్చొని వచ్చాను. మీ నాన్న మీ అమ్మని అడుగో. మా పెద్ద ఆయన ఎప్పుడు నన్ను పొగిడేవాడు. బాధతో చెప్తున్నా, మీ తాత కూడా బస్సు ఓనరే. రోజు నాకు ఆయనకు రాగడ. అనంతపురం నుంచి పులివెందులకు వస్తాండే, ఆయన పార్లపల్లి నుంచి పులివెందులకు వస్తాండే. ఏట్లో హార్న్ కొడితే అప్పుడు పోయేది పెద్ద ఆయన. ఇప్పుడు నుంచి కాదు ఉండేది. ఎవరు తెలియదు, మైకిల్ నాతో ఆడేవాడు. ఎవరు తెలియదు నాకు. నువ్వు అంత బాధపడుతున్నావే, మేమెంత బాధపడాలా? 6 సార్లు అంటున్నావు మా ప్రసన్నని. మొత్తం మా కుటుంబం 40 సార్లు. మేమెంత బాధపడాలా? వాడు ఇంట్లోకి చక్కగా వస్తాడా? వచ్చి ఏం మాట్లాడతావు నువ్వా? ఎవరు ఏం చేయలేదు నన్ను. కోర్టు ఆర్డర్లు, లా అండ్ ఆర్డర్లు మాకు తెలుసు. ఇదే పేరుని నాని బస్సుల మీద కేసులు పెట్టారు. పోయినా ఏం కాదు. ఈ రోజు నేను తిప్పుకోవడంలే. ఇప్పుడిప్పుడే ఏదో 4-5 బస్సులు తిప్పుకుంటాను. ఎంత డబ్బులు పోయినా నాకు తెలియదు. నేను డబ్బులు పోతే మళ్ళీ కింద నుంచి వస్తాను. మళ్ళీ కింద కండక్టర్ వెళ్ళదు, క్లీనర్గా వస్తాను. నేను మాట పడేదానికి కష్టం. దయచేసి రండి, మీరు ఎవరు వస్తారు రండి. ఇదే నేను కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు వస్తే తెల్ల లైన్లు వేసి ట్యాంకులు నీళ్లు పంపించిన. చిరంజీవి వస్తే ఆ వద్దు మేము, ఎందుకంటే చాలా మంది వస్తారండి, అన్నం ఉండదేమో అని చిత్రాన్నం పెరుగన్నం పెట్టినా. మాకు తెలుసు రాజకీయం. చేయండి రాజకీయం, మేము వద్దంటే మేము జైలు పంపిస్తారు. ఏమనలేదు, మేము పోయి వచ్చినాము. తప్పు చేసినామో ఒప్పు చేసినామో అది మళ్ళీ వాడిని క్షమించమంటావా? చెప్పు, నువ్వు చెప్పు, వింటాలే.
ఎందుకంటే కుటుంబానికి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి కొన్ని ఉన్నాయి. ఇదే నాన్న చనిపోయిన రోజు ప్రమాణం దేవునితోడు నేను ఏడుస్తే ఏబిఎన్ లో చూపిస్తే సమరసింహారెడ్డి ఫోన్ చేసి నాకు ఏమంటాడు తెలుసు, ఏరా మీ నాయన చచ్చిపోయినాడు అంట. దయచేసి వాని విషయంలో నేను తగ్గను. ఏం చేస్తారు, ఊరేస్తారు, ఏంటిలే. అంతేగాని ఒక వేస్ట్ ఫెలో, ఒక అనామకుడు, చెట్లు కొట్టే సంస్కృతి, మీ వాడు సారే అమ్ముతా పట్టుకున్నాడు. ఈ రోజు కూడా కేసులున్నాయి. ప్యాకెట్లు అమ్ముతాడు, ఇసుక అమ్ముతాడు. వాడిని పెట్టుకున్నావా పార్టీలో? పార్టీకి నష్టం. పార్టీ ఏమంటాడు, చెప్పా ప్రతి మాటకు చెప్పి అన్ని పంపిస్తాను మీకు, వాళ్ళకి పంపించండి మీ వాళ్ళకి. ఇదే వెంకటరామరెడ్డి ఉన్నాడు, వాడు మాట్లాడతాడు. కానీ ఆయమ్మ ఇక్కడ ఉంది, సూర్యుని భార్య ఉంది. ఒక్క రోజు కూడా మున్సిపాలిటీలకు ఎప్పుడు చెప్తారే ఆడ పోయి క్లీన్ చేసి రాంటారు అని చెప్తారు. నమస్కారం. ఎవరితోనే కంపేర్ చేయ, నేనేం వద్దన్నా. అలాంటి వ్యక్తి వద్దు. నాన్న ఎప్పుడు పొగిడేవాడు. కడప మేయర్గా ఉండే, ఎన్నోసార్లు చెప్పినాడు నాన్న, పోయి ఆడు చూసి రాపోనే. వెరీ సారీ, వెరీ సారీ. బానే బతికినాం, బానే ఉన్నాం, ఏ దాంట్లో లోటు లేదు, ఏమి లేదు. ఇట్స్ నాట్, ఐ కాంట్, నేను నా బాధ నేను చెప్పుకోలేను ఎవరికి. ఇంట్లోకి పోయి వాడు మాట్లాడతాడా? బుద్ధి ఉండే కొడుకోవాడు. వాళ్ళ వాయిస్తాడు, చెప్పు మెట్టాను. దివాకర్ రెడ్డి కూడా చెప్పు పెట్టు. ఆయన బాగలేక ఎప్పుడు నుంచున్నాడు, 5 ఏళ్ళు రాలే. ఏజ్ కూడా ఇదిరా. ప్రసన్న అక్కకే జరిగింది, ఈ వద్దు ప్రసన్నకు జరిగిందని నువ్వు బాధపడతాను. పోలీస్ అంటావు, ఆ రోజు కూడా పోలీసు లేదు. ఇన్నే చెప్పండి, ఇన్నే ఎఫ్ఐఆర్ చూడండి. ఇవన్నీ నేను అప్పదు, మన పంపించిన వెంకటరామ పంపించిన శైలజ ఇవన్నీ ఎఫ్ఐఆర్లే. వాని ఇండ్లు కరెక్ట్గా ఉందా? వాని ఇండ్లు ఖచ్చితంగా కొడతారు. రిజిస్ట్రేషన్ తప్పు చేసుకున్నాడు, వాని ఇండ్లు కాదు అది, మున్సిపాలిటీలో స్థలంలో కట్టినాడు. లేదని చెప్పాను, వాడినే చెప్పమను. వెరీ సారీ జగన్, మా బాధ అర్థం చేసుకో. ఎవరన్నా రావద్దంటానన్నా, ఎందుకు రాకూడదు? ఎస్, వాడు ఏమంటాడు, ఎలక్షన్ అయిపోయిన 4 నెలలకు నేను ఫ్రాక్షన్ చేస్తా అంటాడు, ఫ్రాక్షన్ చేస్తా అంటాడు. రా ఫ్రాక్షన్ చేయి. పొద్దు నువ్వులు సుప్రీంకోర్టు హైకోర్టులో వచ్చండి, మాకు రాలే అబద్ధం, మాకు వచ్చినాయే. మీరు ఒక్కటే ఆర్డర్, ఏమొచ్చింది? అవును, లా అండ్ ఆర్డర్ అంటారు. నేను వాడు కొట్టుకుంటే మీద లా అండ్ ఆర్డర్, నన్ను లోపలేస్తారు, వాడిని లోపలేస్తారు. మొత్తం మున్సిపాలిటీ సర్వనాశనం చేసినాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ మున్సిపాలిటీ. ప్రతిదీ బాగా చేసింది. యుద్ధ నువ్వు చెప్తే ప్రసన్న ప్రసన్న అంటున్నావు, అదే ప్రసన్న అక్కకు జరిగిందే. 2 బూతులు తిట్టాడు ఆవిడ వచ్చి ఇంట్లోకి వచ్చి. మాకు తెలిసి ఎట్లా గౌరవించాలో, ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. బాధాకరం. రైట్, థ్యాంక్ యూ.